తినమంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? మేము కూడా తింటాం మేడం అప్పుడప్పుడు. అప్పుడప్పుడు తింటున్నారు దాని వల్ల. ఇదే క్వశ్చన్ మీద ఇదే సిచ్యువేషన్ గురించి పెద్ద పెద్ద హోటల్స్ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కి వెళ్ళి వారిని క్వశ్చన్ చేసే దమ్ము మీకుందా? మీరు అడిగిన క్వశ్చన్స్ అతన్ని ఇబ్బంది పెట్టేలాగా ఉండి అతను ఇబ్బంది పడుతుంటే మళ్ళీ ఎందుకట్లా గాబరైతురు? టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మరి మీరు చేసేది తప్పు కాదు కదా. మైక్ మేడంకి ఇచ్చి ఆవిడ అడుగుతుంది మీరు ఈ బంద్ తినరు ఎందుకు అని. ఆయన తిని చూపించాడుగా, ఆయనకి ఏమైనా అయిందా? మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారాగా వెళ్ళాలా, త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారాగా సాల్వ్ చేయాలా. అంతేగాని ఒక పర్సన్ ఇండివిజువల్ లైఫ్ తన యొక్క డే టు డే లైఫ్ యాక్టివిటీలో మీరు ఇంటర్ఫీర్ అయిపోయి మీరేదో అతనిపై సుపీరియర్ అయినట్టు అతన్ని క్వశ్చన్స్ చేయడం, అతన్ని ఇబ్బంది పెట్టడం, మీరు ఎవరు అసలు? ఇప్పుడు ఇంత చేశారు కదా, జరిగిన సిచ్యువేషన్లో అది జెన్యూన్ ప్రొడక్ట్సే వాడుతున్నాడు, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పి కనుక నిరూపితమైతే ఒక్కసారి మీ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో ఊహించుకున్నారా? ఏమవుతుందని ఊహించుకున్నారా మీరు? అండ్ మార్క్ మై వర్డ్స్, మీరు మాట్లాడిన వాటి మీద మీరు స్టాండ్ తీసుకొని ఉండాల్సిందే. డామ్ షూర్గా మీరు స్టాండ్ తీసుకొని ఉండాల్సిందే. అండ్ చూశారు కదా వ్యూవర్స్, మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ యొక్క డే టు డే లైఫ్ డైలీ యాక్టివిటీస్లో ఇంటర్ఫియర్ అవుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడితే దీనికి మీరు ఎలా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలో ఒక డీటెయిల్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది నేను మీకు చెప్తాను. దీనికి మీరు చేయాల్సిందల్లా నా వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో లింక్ అని చెప్పేసి టైప్ చేయండి. నేరుగా మీ డిఎమ్స్కి నేనే పంపిస్తాను.